బాబా పెద్ద సినిమా చూసినావా? మా బెనిఫిట్ షోనే బెనిఫిట్ పోయినాం కదా, ఎట్లా అనిపించింది? ధమాకు నుండి సినిమా అర్థమవుతుంది బాగా. ఈ రివ్యూవర్ల మాట ఇది సినిమా సినిమా గురించి డిస్క్రైబ్ చేసే హౌలగాలను పట్టించుకుంటే ఎవరికైనా సినిమా నచ్చదు. చిన్నపిల్లలకు నచ్చుతుంది, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు మంచిగా చూసుకుంటారు. రామ్ చరణ్ యాక్టింగ్ చూసి ఒక్కటే సినిమాలో మూడు ఆటలు చూపించిండు. ఒక్కొక్క దానికి ఎట్లా వేరియంట్. ఒక గోల్ కోసం పోతే ఎంత కష్టపడాలి, ఎట్లా పోవాలి, ఒక గోల్ పెట్టుకుంటే ఒక మనిషి ఎట్లా పోవాలి, ఎట్లా సాధించాలని చూపించిండు. ఈ రివ్యూవర్లకు అంటే డబ్బుల కోసం, యూట్యూబ్ వచ్చే డబ్బుల కోసమేనా సినిమాలు నాశనం పట్టించడానికి? మంచి సినిమాలు ఇలా నచ్చాయా అని యూట్యూబ్ రివ్యూవర్లు చెప్పగానే ఈ చూసే జనాలు ఉంటారు కదా, ఈ తిట్టదు జనాలు కాబట్టి తిట్టద్దు. అలా కొంచెం సెన్స్ ఉండదా? అది చూద్దాం ఒకసారి, మరి చూసిన తర్వాత వాడు ఓన్ ఒపీనియన్ వాడు తీసుకొని కరెక్టేనా కాదా రివ్యూవర్కి వాడు రిప్లై ఇవ్వాలి. అరే గంతమంది సినిమాకు నువ్వు ఎందుకు నెగిటివ్గా చెప్తున్నావు అని చెప్పేసి మనం క్వశ్చన్ చేయాలి వానికి. రివ్యూవర్కి ఒక్కొక్క రివ్యూవర్ 100 సినిమా తీసి రివ్యూలు చెప్తారు. వాళ్ళు ఉత్తగానే రివ్యూ చెప్పరు. ఎన్ని సినిమాలు చెప్తారు? ఒక్కొక్కడు 100 సినిమాలు తీసి రివ్యూలు చెప్తారు తీసి మార్గాలు. అందుకే వానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్న తెలివని ఉండాలి కదా. ఫస్ట్ ఒక టమాటాలు ఇస్తాడు, మేడం లాజిక్ లేదంటాడు, ఇది లేదంటాడు. మరి అది తీయమని కదా, మరి ఆ రివ్యూవర్లో తీయమని కదా. మరి సినిమాలు తీస్తే వెళ్ళిపోతుంది కదా. సినిమా అవసరం లేదు, హీరో మేక్ ఓవర్ ఒక 3 minutes షార్ట్ తీసి చూపెట్టుకొని చెప్పుకోవాలి. ఈ సోకాల్ రివ్యూవర్ కానీ వానికి ఎంత తెలుగు ఉందో అర్థమవుతుంది. ఒక ఫోను, ఒక ల్యాప్టాప్, ఒక ఐప్యాడ్ ముంగడ పెట్టుకొని మైక్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని రివ్యూ చేయగానే మేము తీసుకున్నాం అనుకుంటారు. కానీ తీసిన తెలుస్తుందా బాగా. స్టోరీ ఎంత మంచిగా ఉంది. ఆ స్టోరీ కోసము రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడు. మాల్లో ఉన్నా కానీ జిమ్ ప్రాక్టీస్ చేసిండు. సముద్రంలో చూసినావు కదా, ఒకటి సముద్రంలో ఎంత ఆ ప్యాక్ కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఎవరి గురించి? ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడానికి. ఆ స్టోరీ మంచిగా ఉంది, పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇంకా ముందు పిల్లలు చూడాలి. నేను చాలా క్లిప్స్ చూసిన, పిల్లలు ఏడవడాలు, పెద్దలు ఏడిచింది, పెద్దోళ్ళు ఏడవడం, చిన్నోళ్ళు పిల్లలు ఏడవడం, ఇంత మంచిగా ఉంది. క్రికెట్ ఆడే పార్ట్ అదంతా పక్కన పెడితే ఎప్పుడైతే అప్పలసూరి చనిపోతాడో, నేను స్టోరీ చెప్పాను, నేను రివ్యూవర్ గురించి మాట్లాడుతున్నాను. సినిమా కానీ ఆ క్యారెక్టర్ చేంజ్ ఓవర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఉంటుంది సినిమాలో. ప్రతి బిట్టు అసలు బోర్ అనుకుంటే 3 గంటల 15 నిమిషాలు ఎక్కడ ఏ నిమిషం ఒక్క సెకండ్ కూడా బోర్ రాదు. ఏదైనా అనుకుంటే ఏమి అడ్డంకులు వచ్చినా, ఏం జరిగినా, ఎవరు అవమానించినా, ఎంత ఇది చేసినా అనుకున్నది సాధించాలి అనే పట్టుదల ఉంటే ఏమైనా చేయగలుగుతాం అనేది పెద్ద సినిమాతోటి డైరెక్టర్ బుచ్చిబాబు 100% ఒక గుణపాఠంగా ఈ సినిమా తీసి చూపెట్టిండు. అండ్ స్వామి మాల వేసుకొని వెజిటేరియన్ డైట్ చేసి అంత బాడీ మేక్ ఓవర్ చేయడం అంటే ఒక యాక్టర్కి ఎంత డెడికేషన్ ఉంటే ఆ రేంజ్లో బాడీ బిల్డప్ చేస్తారు. బుచ్చిబాబు కూడా సెకండ్ సినిమాకి ఇంత పెద్ద స్టోరీ తీయడం, దాన్ని హ్యాండిల్ చేయడం, తీసే విధానం కూడా చాలా గ్రేట్. అది అసలు అంటే ఆ సినిమా అంత స్టోరీ మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఏదో ఒక 2 ఫైట్లు, 2 సీన్లు మనకి అవన్నీ నచ్చాయి కదా. వచ్చి ఫైట్లో 4-5 ఫైట్లు ఉండాలి, 4 సాంగ్స్ ఉండాలి, మెలోడీ సాంగ్ ఉండాలి, ఒక ఐటెం సాంగ్ కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ అంతా అట్లే అలవాటు పడిపోయారు మొత్తం. అట్లే ప్రజలు కూడా అట్లే అలవాటు అయిపోయారు. అసలు స్టోరీ ఎట్లుంది, స్టోరీ ఉందా, అది ఇంత మంచిగా ఉంది, ఎట్లుంది సినిమా చూద్దాం. చూసిన తర్వాత మన ఒపీనియన్ ఏందో షేర్ చేసుకుందామని లేదు. సినిమాని స్పాయిల్ చేయను కానీ నాకు నచ్చిన కొన్ని పార్ట్స్ చెప్తా. అవసరం లేదు, మన సినిమా పోయి చూసేవాళ్ళు చూసి వాళ్ళకి అర్థమవుతుంది. మనం చెప్పాల్సింది ఏంటంటే రివ్యూవర్లే నమ్మద్దు అనేది మన ఉద్దేశం. రివ్యూవర్ల గురించి నమ్మకండి, మీరు వెళ్ళి చూసి మీ పిల్లలకు చూపించండి. మీరు కూడా మోటివేట్ అవుతారు, మీ పిల్లలు కూడా చాలా చాలా మోటివేట్ అవుతారు. కాబట్టి రివ్యూవర్లు నమ్మద్దు అనేది నేను చెప్తున్నాను అంతే. లైఫ్లో అప్లై చేసుకోవాల్సిన విషయాలు ఈ మూవీ ద్వారా ఏదైనా నమ్మితే చివరి వరకు పోరాడాలి అనేది ఒక పాయింట్. 2
నీకు అపోనెంట్ లేకపోతే నీ శక్తి ఏందో తెలియదు అనేది తెలియజేసేది ఒక పాయింట్. 3, ఒక బలమైన గురువు లేకపోతే నీకు మోటివేషన్ రాదు అనేది 4. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరికి నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ప్రయత్నం చేయడం అనేది 5. ఈ 5 పాయింట్లు మన లైఫ్లో అప్లై చేస్తే మనం 100% సక్సెస్ అవుతామని. నువ్వు 5 పాయింట్లు అప్లై చేస్తున్నావు కానీ గోల్ను రీచ్ కావడానికి ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏదొచ్చినా గోల్ను రీచ్ కావడానికి మన బాడీలో ఉన్న, శరీరంలో ఉన్న ఏది పోయినా సరే ఆ గోల్ను మాత్రం రీచ్ కావాలనే పాయింట్ ఉంది చూసినావా. అస్సలు మెయిన్ గోల్, మెయిన్ పాయింట్ అది. మనకి ఎన్ని అడ్డంకులు రాని, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది మనను పాడు చేయాలని చూసినా, ఎంతమంది మనకు చేద్దామని చూసినా, ఒక గ్రామ ప్రజల గుర్తింపు అదంతా కూడా ఒక అంటరాని ప్రజల ఉనికి, ఆ ఊరికి ఒక చిన్న రైల్వే స్టేషన్, దాని గురించి పోరాటం, ఆ పోరాటం కోసం నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ప్రజలు, సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా, సినిమా మూవీ లవర్స్ కావచ్చు, హేటర్స్ కావచ్చు, రామ్ చరణ్ గురించి అనే కాదు, సినిమా చూడండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ చూడండి, రామ్ చరణ్ యాక్టింగ్ చూడండి. దాంట్లో మీరు రామ్ చరణ్ చూడరు, పెద్దినే చూస్తారు. పెద్ది ఎట్లా యాక్ట్ చేసిండు, ఏ విధంగా యాక్ట్ చేసిండు, ఒక్కొక్క పాత్రకి వేరియేషన్ ఎట్లా ఇచ్చిండు. 3 పాత్రలు. రామ్ చరణ్ బాడీ యాక్ట్ చేయదు, ఓన్లీ కళ్ళే యాక్ట్ చేస్తాయి. ప్రతి బాడీ పార్ట్లో ప్రతి పార్ట్ యాక్ట్ చేసేటట్టు చేపించాను బుచ్చి బాబు తోటి. మనకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కొన్ని సీన్స్లో, అది పర్ఫెక్ట్ యాక్టింగ్. చూడండి రివ్యూవర్స్, అన్ని సినిమాలు అన్ని మంచియే. దీనికన్నా ముందు వచ్చిన గేమ్ చేంజర్లో కూడా కొన్ని మంచిగా ఉన్నాయి. దాన్ని చేయకపోతే ఇంకా సినిమా తీసే డైరెక్టర్లు రారు, ఇక సినిమా తీసే డైరెక్టర్లు రారు, ప్రొడ్యూసర్లు అంత భారీ బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్లు రారు. అవే చిన్న చిన్న చిత్కా సినిమాలు చూసుకుంటా ఉండాలి తప్పితే పెద్ద సినిమాలు రారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా పెద్ద మూవీ చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మేము ఏదో ప్రమోషన్ కోసం దేనికోసం చేస్తలేము. చాలామంది రివ్యూవర్స్ పెట్టే ఆ రివ్యూ చూసి బయట చూసి వచ్చిన వాళ్ళు బాగానే చెప్తున్నారు చాలా బాగుంది సినిమా అని చెప్పి. కానీ రివ్యూవర్లను చూసి ఇంకో మేము చూసినాం కాబట్టి బెనిఫిట్స్ అని చూసినాం, మాకైతే 100కి 1000 మార్క్స్ ఇస్తుంది దానికి. ఈవెన్ అంత మాకు నచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం ఇంత మనస్ఫూర్తిగా. ఎవరన్నా ఇంకా చూడని వాళ్ళు ఉన్నా చూడండి, ఇటువంటి సినిమా మళ్ళీ రాదు. ఇది మాత్రం డెఫినెట్గా చెప్తున్నా. ఈవెన్ ఒక సీన్లో మా కొడుకు ఆ సీన్ చూసి స్టన్ అయిపోయాడు. అంటే ఇట్లా కూడా చేస్తారా పాపా అని అడిగే లెవెల్కి బ్రెయిన్లోకి సినిమా తీసుకెళ్ళిండు. అది కదా ఆ సినిమా అంటే. ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు, వీళ్ళంతా పిల్లలు, వీళ్ళంతా ఉండొచ్చు. కానీ 8 years 9 years అబ్బాయి మెదడులోకి కూడా సినిమా తీసుకెళ్ళిండు అని అంటే దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్. ఈ హౌలర్ రివ్యూవర్ల రివ్యూస్ పట్టించుకోకుండా మూవీకి వెళ్ళండి, చూడండి.